సర్లే నొప్పి నాన్న నొప్పి చెప్పులాడి ఇడ్చుకో చెప్పులాడి ఇడ్చు నాన్న ఆడ సరే కళ్ళు పోయించేసి అల్లి చేసి చేసి అండర్లోనే మొత్తం ఇక్కడ దేవస్థానం మొత్తం కంప్లీట్గా నడుస్తుంది. ఇంకో విశేషం ఏంటంటే నవనారసింహ క్షేత్రం మన 108 దివ్య దేశాల్లో ముఖ్యమైన దివ్య దేశం. ఇది మన కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉండడం మనందరి అదృష్టం. మేము అందరికి చెప్తుంటాం ప్రతి సంవత్సరం మన ఇక్కడ అహోబిల మఠంలో కర్నూలు జిల్లాలో మన అహోబిల మఠంలో ఈ నగరంలో ఉండే కళ్యాణోత్సవం, తర్వాత అక్కడ పైన కొండ మీద ఉండే అహోబిల క్షేత్రంలో ఉండే కళ్యాణోత్సవం రెండు ఒకేసారి అవుతాయి మనకి. అంటే మనకి ఆచార్యులతో అక్కడి నుంచి అనుకుంటున్నాం ఉంటాం ఎప్పటికీ. ఆచార్యులు అక్కడ ఉన్నా ఇక్కడున్నా వారి మనస్సు ఇక్కడే ఉంటుంది. ఈ 3 సంవత్సరాల తర్వాత మనకి ఇక్కడ రావడానికి ఆచార్యులు చెప్తున్నారు, నేను వచ్చి 3 సంవత్సరాల పైన నేను రాగానే ఫస్ట్ వారు అదే అడిగారు ఇక్కడ. అంటే ఈ అహోబిల క్షేత్రం నుంచి మీరు చాలా స్ట్రైన్ అండి. ఈ పీఠంలో ఉండడం ఏంటంటే వారికి అనుష్ఠానం, వారికి తర్వాత మన అందరికి ఒకే ఫ్యామిలీ ఉంటుంది. వారికి ఎన్నో ఫ్యామిలీస్ వెళ్ళి మనం ప్రతి ఒక్క మఠం వారికి ఒక ఫ్యామిలీ. ఇక్కడ ప్రతి భక్తుడు వారి ఫ్యామిలీ మెంబర్స్. మరి 10,000 గోపికల్లాగా వారికి స్వామి వారికి ఆచార్యుల దేశం మొత్తం వారికి ఎంత మెమరీ ఉండాలంటే మనం పోయిన ప్రతి క్షేత్రంలో, ప్రతి నగరంలో, ప్రతి గ్రామంలో అందరినీ గుర్తుపెట్టుకోవాలి. అది భగవత్ సంకల్పం అండి. అది మనం అంత ఈజీగా వచ్చే ఇది కాదు. ఆచార్యులు వారు ఇక్కడ వచ్చేగానే సుబ్బారెడ్డి గారు అంటే వారి మెమరీలో వచ్చేస్తుంది. శ్రీనివాస్ అంటే వచ్చేస్తుంది. అలా ప్రతి భక్తుడు కూడా అంటే వారి దృష్టిలో మనం ఉండడం అనేది మన నిజంగా మన సుదినంలో మన అదృష్టం. అదంతా కూడా వారికి ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఈ హైదరాబాద్ మఠానికి మేము అదే అంటున్నాం, ప్రతి సంవత్సరంలో ఒక 10-15 రోజులు ఒక్కొక్క బ్రాంచ్లో ఉండాలి వాళ్ళు మాకు. ఎందుకంటే అప్పుడు ఇక్కడ వచ్చే దగ్గర అంతా కూడా మనకేంటంటే ఆచార్యులను మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. వారికి ఎన్నో కమిట్మెంట్ ఉంటాయి, ఒక దగ్గర కాదు. ఇప్పుడు నైమిషారణ్యంలో అక్కడ 9 నవనారసింహ క్షేత్రం అక్కడ కొత్తగా కట్టారు. అక్కడ వెళ్ళాలి. ఇక్కడ ముక్తినాథ్ అంటే మనకి ఇప్పుడు ఉత్తర భారతదేశ యాత్రలో భాగంగా ఇక్కడ అహోబిలంలో బ్రహ్మోత్సవాన్ని ముగించేసుకొని తిరుపతికి వెళ్ళేసి, తిరుపతిలో మనం అన్నమాచార్య వర్ధంతి ఉత్సవాలు ఉంటాయి. ఇక్కడ ప్రతి పాల్గొన శుద్ధ ద్వాదశి రోజు అక్కడ అన్నమాచార్య వర్ధంతి, బహుళ ద్వాదశి. ఈ ద్వాదశి రోజు అక్కడ అన్నమాచార్య వర్ధంతి మన అహోబిల మఠం ఆచార్యులు పరంపరగా వస్తుంది. వీరి ఆధ్వర్యంలో ఆ ఉత్సవం అంతా జరుగుతుంది. తర్వాత మొట్టమొదటి శిష్యుడు అన్నమాచార్యుల వారు అహోబిల మఠం ఆదివన్ షడగోపయ కేంద్రమాదేశ్వర వారి పరమ శిష్యుడు. అతను 36,000 సంకీర్తన అన్ని కూడా నృసింహుడి మీద, వెంకటేశ్వర స్వామి మీద చాలా వివిధ సంకీర్తనలు చాలా చేశారు. ఇక్కడ చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఆ విషయం. ఈ సంకీర్తనలు చేసి ఈ రోజు అక్కడ అన్ని సంకీర్తనోత్సవం స్వామివారి పొరపాటుతో వేయించేసి మన ఆచార్య వారి సమక్షంలో అక్కడ ఈ ఉత్సవం నిర్వహించబడుతుంది. అది ఆ రోజులు కూడా తది ఆరాధన కేంద్రీయంలో టీటీడీ వాళ్ళు మొత్తం అక్కడ వాళ్ళే ఆహ్వానించేసి స్వామివారికి మంగళాశాసనం వీరి మన భక్తులంతా కూడా ఈ మన అహోబిలో ఉన్న శిష్యులతో సహా మన ఆచార్యులతో అందరూ అక్కడ పోయి సేవించేటందుకు ఒక స్వేదనం మనకు అందరికి కూడా. అది మన ద్వాదశి 11వ తేదీ జరిగింది. అంటే మనం ఆచార్యులు అందరితో పెరుమాళ్ళను సేవించడం ఒక రకం, మన ఆచార్యులతో అక్కడ మనం సేవించడం అనేది మనకు నిజంగా కూడా అదృష్టం. మన ఎవరికే కానీ మనకు ఆచార్యులు ఉంటారు, సంస్కారాన్ని ఇచ్చే ఆచార్యులు, విద్యను నేర్పించే ఆచార్యులు. విద్యనిచ్చేవాడు మనకి ఏంటంటే మనకు సంస్కారం అనేది ఇక్కడ వైదికమైన విషయాన్ని ఇక్కడ పంచ సంస్కారాలు చేసేసి తర్వాత ఈ భరణ్యాసం సమర్పించి మనకి మోక్షాన్ని ఎలా వెళ్ళాలి అనేది మనకు దీంట్లో ఇవన్నీ నేర్పించే ఆచార్యులు మనకు ఈ ఆచార్యులు. విద్యను మీకు అక్కడి నుంచి వస్తుంది. ఆచార్య గురు, ఇది ఆచార్యులు.
కాబట్టి మనకి ఇలాంటి ఆచార్యులు మన అవగమటానికి వచ్చేసి ఇంతమందిని కూడా మనందరినీ పునీతులను చేయడం ఒకరు కాదు ఇద్దరు కాదు. వారికి ఇక్కడ మాకు హైదరాబాద్లో ఉంది. స్వామి గారు ఏం చేశారంటే వారికి టైట్ షెడ్యూల్, వారికి అక్కడ 5 నిమిషాలు కూడా టైం ఉండదు. రాత్రి 10-11 వరకు వారికి నిద్ర ఉండదు. వారికి నిద్ర పోవాలన్నా మేము నిద్ర పోనీయం అసలు. అంత వారికి ఇక్కడ మా అహోగ్రంలో మా దగ్గరికి వేచేసి 3 ఏళ్ళు అవుతుంది. కర్నూలు వచ్చేస్తేనే మా దగ్గరికి వచ్చేస్తా, లేకపోతే అక్కడికి వచ్చే అవకాశం లేదు. గద్వాలో ఉంది. గద్వాలో సుమారు 2014లో నూతన భవనాన్ని మొత్తం కంప్లీట్గా అహోబిల మఠం దివ్యదేశం యొక్క ఈ అహోబిల క్షేత్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ అహోబిల మఠంలో గద్వాల యొక్క ప్రాముఖ్యత అంత ఉంది. 27వ పీఠాధిపతి గారి ఇక్కడ బృందావనం ఉంది. గద్వాల రాజుల సంస్థానంలో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు అహోబిల మఠ ఆచార్యులు అక్కడ వేయించేసి రాజుకు అన్నీ కూడా వారికి మొత్తం పంచ సంస్కారాలు సమర్పించేసి వారికి మొత్తం కంప్లీట్గా వారి ఉత్తమ మార్గంలో వచ్చిన తర్వాత అక్కడ స్వామివారు అక్కడే పరమపదించారు. అక్కడే వారి బృందావనం కృష్ణా తీరంలో ఉంది. ఆ బృందావనం ఉండే క్షేత్రంలో ఇప్పటికి కూడా ప్రతిరోజు ఆరాధనతో జరుగుతుంటాయి. 2008లో అక్కడ చాలా ఫ్లడ్స్ వచ్చాయి మనకు. ఈ తుంగభద్ర ఇవన్నీ కూడా కృష్ణానది మొత్తం వచ్చేసి మన బృందావనం ఇవన్నీ కూడా పోయాయి. అప్పటి వరకు సుమారుగా మనకు ఒక 32 ఎకరాల ల్యాండ్ ఉండే గద్వాల్లో. ఇవన్నీ మాకు అప్పటికి 30 ఏళ్ల క్రితం మనకు కోర్టులో కేసు నచ్చింది. ఆ కోర్టు కేసు అన్ని మనకు సరిగ్గా 2008 నుంచి 2008-9లో మనకు అన్ని పరిపూర్తి అయిపోయింది. అహోబిల మఠం ఈ ఆచార్యులు వారు అప్పటికే వచ్చేసారు. స్వామి వచ్చేసిన 10-15-20 రోజులకి మనకు ఆ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిందండి. ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అక్కడికి మనకు ₹1 కోటి వచ్చాయి. ₹1 కోటి నుంచి మళ్ళీ ఆచార్యుల దగ్గర నుంచి ఇంకా ఒక 40 లక్షలు తీసేసుకొని ఇక్కడ 2004లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసేసుకొని అక్కడ నూతనంగా పెద్ద భవనాన్ని నిర్మించాం. అక్కడ మనకి ఇప్పటికి కూడా ఈరోజు ప్రతిరోజు తిరువారాధన జరుగుతున్నాయి. ఇక్కడ కూడా మీరందరూ కూడా వచ్చి సేవించండి. ప్రాచీనమైన మఠం మనకి, ఎందుకంటే సుమారు దానికి 200 సంవత్సరాల చరిత్ర ఉంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు ఇక్కడ విచ్చేసి ఈ స్వామివారిని సేవించేసి రాజగోపాల్ అక్కడ గోపాల్ ఏదో ఉందని మీద వారు అక్కడ మన మఠంలో వారిని 2 సంవత్సరాలు పోషించేసి మఠాన్ని మొత్తం అక్కడ అక్కడ వాళ్ళకి ఏదో ఇది ఉందని చెప్పారు. బ్రహ్మహత్య ఏదో రాజుగారి వారికి శరీరం ఆరోగ్యం లేనందువల్ల ఈ అహోబిల మఠం స్వామిని సేవించేసి వారిని ఆరాధన చేసుకుంటే మీకు ఇవన్నీ కూడా తగ్గిపోతాయనే ఒక ఇది వారికి జ్యోతిష్యులు చెప్పడంతో వారు అక్కడ 2-3 సంవత్సరాలు పూర్తిగా ఆ స్వామిని కూడా ఎక్కడ పోనీయకుండా, ఎందుకంటే అహోబిల మఠంలో ఒక దగ్గర ఎప్పుడు ఉండరండి. స్వామివారికి మొత్తం దేశం మొత్తం తిరుగుతూనే ఉంటారు. ఒక 10 రోజులు 15 రోజులు ఉంటే ఎక్కువ. కర్నూలు వస్తే ఒక రోజు, మద్రాసు వస్తే ఒకటి, హైదరాబాద్ ఒకటి, అట్లా వీళ్ళు దేశం మొత్తం సంచారం చేస్తుంటాం. ఈ అహోబిల క్షేత్రంలో ఏంటంటే నృసింహుడిని ప్రతి గ్రామానికి వెళ్ళేసి నృసింహస్వామి ఆరాధన చేసి అందరినీ తరించాలని వారికి ఆజ్ఞ, నృసింహుడి ఆజ్ఞ. ఇప్పటికి కూడా స్వర్ణ నృసింహుడు స్వామివారితో ఉంటారు. అది మనకు చాలా ప్రాచీనంగా కొన్ని సుమారుగా అహోబిల మఠానికి 650 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ మన 600 సంవత్సరాల చరిత్ర అక్కడ ఉత్సవాలు కూడా చాలా వైభవంగా నిర్వహించారు. 1992 అనుకుంటారండి అప్పుడు చాలా విశేషంగా అయింది. సో వారి దీనివల్ల మన గద్వాల రాజావారు వారి చేసిన వల్ల ఇప్పటికి నాకు తెలిసి 1990 వరకు కూడా అహోబిల మఠం 44వ పీఠాధిపతుల వరకు కూడా గద్వాల రాజా యొక్క సెక్యూరిటీ మన మఠంలో ఉండేది. అహోబిల మఠంలో వాళ్ళ సెక్యూరిటీ ఉండేది. వాళ్ళు బంగారు పాత్రలు సమర్పించారు, బంగారు తట్ట సమర్పించారు. అవన్నీ ఇప్పటికి కూడా మఠంలో తిరువారాధన చేసే పాత్రలు. మరి అప్పుడప్పుడు మరి దాన్ని ఓల్డ్ అయిపోతుంటే దాన్ని బ్రేక్ అవుతుంటే దాన్ని అలాగే మాడిఫై చేస్తూ ఆ పాత్రలు కూడా ఇప్పుడు ఉన్న స్వామివారు అదే చెప్తున్నారు. ఇప్పుడు ఆ గద్వాల రాజా యొక్క పాత్రలు, వారు సమర్పించిన పాత్రలు, బిందె అలాంటివన్నీ కూడా ఈ రోజు కూడా ఈ తిరువారాధనలో ఉపయోగపడుతున్నాయి. సో అలాంటి చరిత్ర ఉన్న మీరు గద్వాల సంస్థానాన్ని కూడా, మన మఠాన్ని, బృందావాన్ని అందరూ అక్కడ సేవించేసి తరించండి అందరూ కూడా. ఈ రేపటి కార్యక్రమంలో ఈరోజు సాయంకాలం ఇంకా కొన్ని వెహికల్స్ రావాలి, వచ్చేవారికి కొద్దిగా సమయం అవుతుంది. ఇక్కడ రేపు ఉదయం వచ్చేసి 6:30కి విశ్వరూపం ఉంటుంది. తర్వాత 9ంటికి 6:30 నుంచి 9 గంటల లోపు తిరుమలకి తిరువారాధన, 2 ఆరాధనలు ఒకేసారి జరుగుతాయి.
9 నుంచి 9:30లోగా తీర్థప్రసాద గోష్ఠి. స్వామివారు ఇక్కడ ఇంకోటి మన మఠంలో ఆచార్యుల వారే నేరుగా షఠారి అందరికి సమర్పిస్తారు. అది ఏ మఠంలో ఎక్కడ లేదన్నమాట. అది కాబట్టి అందరి వారి స్వహస్తాలతో అందరూ శ్రీ షఠారిని స్వీకరించాల్సిందిగా దాన్ని కోరుతున్నాం. రేపు ఇక్కడి నుంచి 10:30కి స్వామివారు హైదరాబాద్ బయలుదేరుతారు. అందరూ కూడా వచ్చేసి స్వామివారిని సేవ చేసి అందరూ మీకు వచ్చిన ఎవరైనా సమాశ్వనాలు ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటే కూడా మీరు రేపు ఉదయం 7:30 కింద ఇక్కడ వచ్చేసి మీరు స్వామివారి దగ్గర ఉండాలి. సమాశ్వనం చేసుకున్న వాళ్ళు వచ్చేసి ఇక మీరు ఆ పేరు నోట్ చేసుకోండి. మీరు సమాశ్వనం అంటే శంఖచక్రాంకితం అండి. ఆచార్యుల వారు నేరుగా దాన్ని వారందరికి సమర్పిస్తారు. అంటే మన ఇక్కడ అదే చెప్పాను కదా, సంస్కారం మన ఇచ్చే ఈ ఆచార్యుల వారు సమర్పించే శంఖచక్రాంకితం దాన్ని మీరందరూ కూడా మీరు తీసుకొని ఎవరు వీలైన వాడు, ఇంతకుముందు చాలామంది తీసుకున్నారు, ఎవరైనా సమాచారం చేసుకున్న అభిప్రాయం వాడు కూడా రేపు ఉదయం 7:30 కల్లా ఇక్కడ వచ్చేసి మీరు సమాచారానికి మీరు రావచ్చు. తీర్థ షఠారికి మాత్రం మీరు 9 గంటలకు మీరు అందరూ వచ్చేసి మీరు స్వామిని సేవించారు. 10:30కి ఇక్కడి నుంచి స్వామివారు బయలుదేరు. అందరు వేడుకోలు కూడా అందరు రావాలి. ఇప్పుడు ఎలా వచ్చారో ఇంతకు 2:00 వచ్చేసి స్వామిని ఇక్కడ అభిమానంగా అందరూ కూడా ఇక్కడి నుంచి అందరూ చాలా మంది రావాలనుకున్నారు స్వామివారు. మీరందరూ ఇంకా మీ పక్క వాళ్ళని మన ఆచార్యులకు సంబంధించిన అందరినీ చేసుకురండి. అందరూ వచ్చేసి స్వామిని సేవించి అందరికీ తరలించాల్సిన కోరుతాం. ఇంకా మరి కొద్దిసేపట్లో తీర్థ షఠారికి తీసుకొని వెళ్తాం.